స్వామీజీ మరియు ప్రియమైన హిందూ బంధువులారా, సోదరులారా, ఈరోజు వేలాది మందిగా తరలివచ్చినటువంటి యువతులకు అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈ హనుమత్ జయంతి సందర్భంగా 1-2 విషయాలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాము. మనందరికీ తెలుసు, హనుమంతుడు ఎంత కష్టపడి వదిలిపెట్టకుండా సీతను వెనకడం వెళ్ళి ఏ విధంగా దర్శించుకున్నారో, అదేవిధంగా మనమందరూ కూడా ఈ హనుమంతులను గుర్తు చేసుకుంటూ మన హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుకు వెళ్తామనేటువంటి దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ యొక్క హిందువుల దీక్షలో భాగంగా ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొదటిది, హిందువుల జనాభా తగ్గిపోతూ ఉంది. కాబట్టి హిందువుల జనాభా తప్పనిసరి పెరగాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు సుమారుగా 90-92% ఉన్నటువంటిది ఇప్పుడు 70-80% వరకు వచ్చేసింది. అంటే మన లోపలనే మనమే ఒకరు ఇద్దరు పరిస్థితి సిద్ధాంతాలకు వచ్చాము. కాదు, ఈరోజు కనీసం ఎవరైనా సరే 2 లేక 3 అంతకంటే ఎక్కువ పిల్లలు కనాలి, పెంచాలి, పోషించాలి అని మనం పిలిపిస్తున్నటువంటిది మనందరికీ తెలిసిందే. కాబట్టి హిందువులందరూ కూడా తప్పనిసరిగా మనం హిందువులుగా జీవించాలంటే, ఈ హిందూ రాష్ట్రం ఉండాలంటే, ఈ దేశం ఇలానే సెక్యులర్గా ఉండాలంటే మన జనాభా తప్పనిసరిగా మెజారిటీగా ఉండి తీరాల్సిందే. అప్పుడే ఇది ఈ యొక్క లౌకికవాదంగా ఉంటుంది, అంతే తప్ప ఇంకో రకంగా ఉండదు. కాబట్టి మనందరం తప్పనిసరిగా ఇప్పుడు పిలిపిస్తున్నటువంటి విశ్వ పరిషత్తు 1-2 కాదు, 2 లేక 3 అంతకంటే ఎక్కువ వాళ్ళు పిలిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా అది గుర్తుంచుకోవాలి. ఈ పనులు ఉన్నాయి కాబట్టి మరి తప్పనిసరిగా ముందు తరాలు అందరికీ వాళ్ళకి ప్రయత్నం చేయాలనేటువంటి అందరూ గుర్తుంచుకోవాలని చెప్తూ ఈ యొక్క బహిరంగ నిర్వహిస్తున్న ఈ యాత్రలో అందరం కూడా ప్రశాంతంగా పాల్గొని ఈ యొక్క విజయం ముందుకు తీసుకెళ్ళామని చెప్తూ ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. అలాగే వెళ్తున్న ఇప్పుడు